అరే గట్టిగా చెప్పండి. ఓకే, నో ప్రాబ్లం. ఇదేం చెప్పండి, చెప్పండి అసలు ఎందుకు సైలెంట్ కొట్టారు అసలు? చెప్తారు మీకు. ఓకేనా, ఇది హెడ్, ఇన్లెట్ వాల్, అవుట్లెట్ వాల్. ఏంటిది? ఇది ఇది ఓకే. ఇప్పుడు హెడ్ ఓపెన్ చేసాం, బోర్ ఓపెన్ చేసాం, పిస్టన్. ఓకేనా, ఇప్పుడు క్లచ్ సైడ్ ఓపెన్ చేస్తాం. మెయిన్ ఇంపార్టెంట్ ఇదే, చూడండి, గమనించండి ప్రతి ఒక్కరు. చూడండి, నేను ప్రతి ఒక్క బోల్టు ఎక్కడ పెడుతున్నా అంటే తీసిన ప్రతి బోల్టు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు చేసేటప్పుడు సింపుల్గా ఉంటుంది, ఈజీగా. పట్టుకోండి ఒకసారి. చూడమ్మా, అంటే 8 బోల్ట్స్ వస్తాయి నార్మల్గా, నేను 3 పెట్టాను సింపుల్గా ఉన్నాడు. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత క్లచ్ కవర్ తీసారా? ఇది క్లచ్ కవర్, ఇదంతా క్లచ్ అసెంబ్లీ. క్లచ్ అసెంబ్లీ అంటే క్లచ్ అసెంబ్లీలో క్లచ్ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్, క్లచ్ బ్యాలెన్స్, క్లచ్ సెంటర్, ఫ్లై వీల్. ఏంటండి? ఐరన్ ప్లేట్స్. అసలు ఒక్కరైనా వింటున్నారు? అసలు ప్రతి ఒక్కరైనా ఒక పార్ట్ గుర్తుంచుకున్నా చెప్తారు ప్రతి ఒక్కరు, మీరు ఏం చెప్పట్లేదు అసలు. చూడమ్మా, క్లచ్ సెంటర్, క్లచ్ అసెంబ్లీలో క్లచ్ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్, క్లచ్ బెల్, క్లచ్ సెంటర్, ఫ్లై వీల్, 5 ఐటమ్స్ చెప్పాను నేను. చెప్పండి ఇప్పుడు ఏంటంటే గుర్తున్నాయి కదా ప్రతి ఒక్కరికి. నేను నెక్స్ట్ మళ్ళీ అడుగుతా, చెప్పలేదా చెప్తాను తర్వాత మీ ఇష్టం. ఓకేనా, చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్లై వీల్ అమ్మా, ఇది క్లచ్ సెంటర్, క్లచ్ బెల్, ఇది క్లచ్ ప్లేట్స్, లోపల ఉన్నవి ఐరన్ ప్లేట్స్. మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా, చూడండి, ఏదైనా డౌట్ ఉంటే, ఏ డౌట్ ఉన్నా ప్రాబ్లం లేదు, నన్ను అడగ, నేను చెప్తాను. ఓకేనా, చూడండి, నేను ఓపెన్ చేసే విధానం చూడండి, తర్వాత నెక్స్ట్ మీరు కూడా చేయాలి కదా. చూడమ్మా, నేను మీకు కనిపించట్లేదేమో. కనిపించకపోతే పక్క రండి, పర్లేదా? బ్యాక్ సైడ్ నించోండి, కనిపిస్తుంది. ఓకేనా, నించుంటే ఏ ప్రాబ్లం ఉండదు, ప్రాబ్లం లేదు. చూడమ్మా, ఇది ఫ్లై వీల్, ఇది ఫ్లై వీల్ అమ్మది. ఇప్పుడు నేను క్లచ్ ప్లేట్స్ తీస్తున్నాను, చూడండి. స్ప్రింగ్స్ చూడమ్మా, క్లచ్ అసెంబ్లీ తీస్తున్నాను. ప్రతి ఒక్క వాచరు నట్టు మీరు తీసింది ఒక పక్కన పెట్టుకున్నారు, నెక్స్ట్ బిగించేటప్పుడు సింపుల్గా ఉంటుంది.
అన్నీ మిక్స్ చేశారనుకో ఏ వేలు ఎక్కడదో చెప్పలేదు మీరు, ఓకేనా? చూడండి, ఇది క్లచ్ అసెంబ్లీ. ఇది క్లచ్ అసెంబ్లీలో క్లచ్ బెల్లాలు 2 ఉంటాయి, ఐరన్ ప్లేట్స్, క్లచ్ ప్లేట్స్. ఏంటి? ఐరన్ ప్లేట్స్, క్లచ్ ప్లేట్స్. ఇందులో ఇప్పుడు ఏమేమి ఉంటాయి? ఐరన్ బెల్ కాదు, క్లచ్ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్, 2 బెల్లలు, ఓకేనా? చూడండి, ఇది క్లచ్ సెంటర్ అంటారు. దీన్ని క్లచ్ సెంటర్. ఇది క్లచ్ ప్లేట్, ఇది ఐరన్ ప్లేట్స్, ఓకేనా? నేను ఎన్ని క్లచ్ ప్లేట్లు తీసాను, ఎన్ని ఐరన్ ప్లేట్లు తీసాను చూడండి. క్లచ్ ప్లేట్స్ ఎన్ని? 4. ఐరన్ ప్లేట్స్ 3. ఓకే. ఇది దిశాంబమ్మ. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసరికి ఇదేంటిది? మ్యాగ్నెట్ బేస్. మ్యాగ్నెట్ బేస్లో 3 కాయిల్స్ ఉంటాయి. ఒకటి లైటింగ్ కాయిల్, ఇంకోటి ఒకటి లైటింగ్ కాయిల్, ఒకటి పవర్ కాయిల్, ఒకటి పికప్ కాయిల్. ఏంటి? లైటింగ్ కాయిల్, పవర్ కాయిల్, పికప్ కాయిల్, ఓకేనా? చూడమ్మా, ఇందులో ఇది పవర్ కాయిల్, ఇది లైటింగ్ కాయిల్, పికప్ కాయిల్. చూడమ్మా, ఇది పవర్ కాయిల్, ఇది లైటింగ్ కాయిల్, ఇది పికప్ కాయిల్. అర్థమైందా? పవర్ కాయిల్ అనేది దేనికి అనుకున్నారు? బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కిక్ మూవ్ అయినప్పుడు మ్యాగ్నెట్ తిరుగుతుంది, రొటేషన్ అవుతుంది. రొటేషన్ అయ్యేటప్పుడు మ్యాగ్నెట్ లోపల 3 కాయిల్స్ ఉంటాయి కదా. ఏంటి? పవర్ కాయిల్, లైటింగ్ కాయిల్, పికప్ కాయిల్. ఈ కాయిల్స్ ఏంటంటే పవర్ సర్క్యులేషన్ చేస్తాయి బయటికి. అర్థమైందా? లైటింగ్ కాయిల్ ద్వారా లైటింగ్ సప్లై అవుతుంది, పవర్ కాయిల్ ద్వారా పవర్ సప్లై అవుతుంది. పికప్ ఏంటంటే బండి రేజ్ చేసేటప్పుడు ఫుల్గా రేజ్ అవుతుంది చూసారా, దానికి సపోర్ట్ చేస్తుంది ఇది. అర్థమైందా? ఏ కాయిల్స్? ఇప్పుడు ఇందులో ఏది పవర్ కాయిల్, ఏది లైటింగ్ కాయిల్, ఏది పికప్ కాయిల్? ఇదేంటిది? ఇది ఇది ఓకే. ఇంకా ఇందులో గేర్ వీల్స్ ఉంటాయి, ఇంకేం ఉండదు. కంటికి రాడు, గేర్ వీల్స్ ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు డిసెంబ్లీ చూసారు కదా, అసెంబ్లీ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది లాస్ట్ ఓపెన్ చేసామో అది ఫస్ట్గా అంటే ఫిట్ చేసుకోవాలి, ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం లాస్ట్ ఏది ఓపెన్ చేసాం? మాట్లాడరా, మీకు మాట్లాడరావా? ఏంటిది? మ్యాగ్నెట్ బేస్ అమ్మా. మ్యాగ్నెట్ బేస్లో ఎన్ని కాయిల్స్ ఉంటాయి? 3 కాయిల్స్. ఏంటి కదా? ఇప్పుడు మనం ఏది ఫిట్ చేసుకోవాలి? మ్యాగ్నెట్ బేస్. చూడండి, మీరు గమనించండి. నెక్స్ట్ మీరు కూడా చేయాలి కాదు. ఇందులో ఏముంటాయంటే సపరేట్ చెప్పనా, కరెంట్ రాడ్ ఉంటుందమ్మా. ఇంకా గేర్ వీల్స్ అంటే చూసారు కదా, ఇప్పుడు కార్ది నేను అయ్యింది మీకు క్లాసు చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సేమ్ ఏముండదు, చూపిస్తారు అక్కడ. అంటే ఇది ఓపెన్ చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది అనేసి నేను ఓపెన్ చేయట్లేదు. లాస్ట్లో మీకు కాల్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నేను ఓపెన్ చేసి చూపిస్తాను లాస్ట్లో, ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటిది? క్లచ్ అసెంబ్లీ. లాస్ట్గా ఏం తీసాను నేను క్లచ్ అసెంబ్లీలో? క్లచ్ ప్లేట్స్ తీసానా? ఒకసారి ఇదేంటిది? తడబడి చెప్పొద్దు, పూర్తిగా చెప్పండి, తెలిసిన వాడు ఒక్కరైనా సారీ, ఓకేనా? ఇదేంటిది? బోరు. ఇది సూపర్. ఇవి క్లచ్ బెల్. ఇది ఓకే. నెక్స్ట్ ఇదేంటి? ఇది కవర్, ఓకేనా? ఇదేంటమ్మది? ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో ఏం తీసాం మేము? క్లచ్ అసెంబ్లీ తీసాం చూడండి ఒకసారి. ఫిట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ క్లచ్ సెంటర్ తీసుకుంటారు. క్లచ్ సెంటర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని క్లచ్ ప్లేట్లు వచ్చాయి, ఎన్ని ఐరన్ ప్లేట్లు వచ్చాయి? 3 ఐరన్ ప్లేట్స్. ఒకసారి ఇది ఒకటి పట్టుకోండి, ఇది ఒకటి పట్టుకోండి, ఇది ఒకటి పట్టుకోండి, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి
ఐరన్ ప్లేట్లోనే ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా? సౌండ్ కాదు ఒకసారి రెండు వైపులు చెక్ చేయండి ఒకసారి. లైక్ క్లచ్ ప్లేట్లు ఇచ్చండి, ప్రాబ్లం లేదు. క్లచ్ ప్లేట్స్ ఇచ్చండి. ఇంకోటి చూడమ్మా, క్లచ్ ప్లేట్స్ వేసుకునేటప్పుడు ఇటువైపు వేసుకున్నా ఓకే, నో ప్రాబ్లం. కానీ ఐరన్ ప్లేట్స్ వేసుకునేటప్పుడు ఒకే విధంగా పెట్టాలి. డిఫరెన్స్ కనబడుతుంది. ఐరన్ ప్లేట్ బాగా గమనించండి. ఒకసారి ఒక ప్లేట్ వేయించండి. ఒకసారి ప్రతి ఒక్కరికి తెలియాలి. డాట్లు కాదు, బాగా గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చూడండి, నెక్స్ట్ ఇలా చూడండి. ఒకసారి మరొకసారి చూసాను, ఎవరైనా గమనించండి. కనిపించిందిగా నీకు? మీకు కనిపించిందా? చూపించు ఒకసారి నాకు. ఎలా కనిపించు? ఎటువైపు ఫ్లాట్ ఉంది, ఎటువైపు హైట్ ఉంది? సార్ చూపించండి నాకు. ఫ్లాటా? ఇది ఫ్లాటా? ఇప్పుడు నాకు ఇలా సైడ్ నుంచి చూడండి ఒకసారి గమనించండి. ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా, అది ఒకవైపు అరగదీసేటట్టు ఉంటుంది, ఇంకోవైపు ఎత్తుగా ఉంటుంది. చూడండి ఒకసారి. అలా చూపించండి. కనిపించిందా ఒకసారి? మరొకసారి ఒకేలా ఈక్వల్గా పెట్టాలి. ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లచ్ ప్లేట్ వేస్తాం, తర్వాత ఐరన్ ప్లేట్, తర్వాత మళ్ళీ క్లచ్ ప్లేట్, తర్వాత ఐరన్ ప్లేట్ వస్తాయి కదా. రెండు క్లచ్ ప్లేట్ల మధ్య ఏమొస్తుంది? ఐరన్ ప్లేట్ వస్తుంది. అది ఐరన్ ప్లేట్ ఎలా ఉంది? ఒకవైపు హైటు, ఒకవైపు లో ఉంది కదా. అది ఇప్పుడు లోను రెండు ఒక ఈక్వల్గా వేసి అనుకో, మధ్యలో ఉన్న ఐరన్ ప్లేటు క్లచ్ ప్లేటు ఈక్వల్గా అరుగుతుంది. అది కాకుండా ఒకటి హైటు ఒకటి డౌన్లో పెడితే ఏమవుద్ది? ఒకవైపు వేరంగా పోద్ది కదా. ఇప్పుడు క్లచ్ ప్లేట్ డేట్ అనేది ఏ విధంగా వేసుకున్నా ఓకే, ఎందుకంటే రెండు ఈక్వల్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా? క్లచ్ ప్లేట్ ఓకే. ఇప్పుడు ఐరన్ ప్లేట్ విశేషానికి వస్తే, ఇప్పుడు లో హై అని ఉన్నదని అన్నారు కదా, ఆ మూడు ఈక్వల్ పెట్టి నాకు ఇవ్వండి. అయితే లో పక్కన పెట్టు లేదా హై పక్కన పెట్టు, కానీ మూడు ఈక్వల్గా ఉండాలి. ఓకే, సూపర్, బాగా పెట్టాడు, సూపర్. ఇప్పుడు ఈక్వల్గా పెట్టారు కదా, ఒక క్లచ్ ప్లేట్ వేసాం, ఇంకో ఐరన్ ప్లేట్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ క్లచ్ ప్లేట్, ఐరన్ ప్లేట్. సార్ అయిపోయింది. ఓకే, లాస్ట్లో క్లచ్ ప్లేట్. చూడమ్మా, క్లచ్ అసెంబ్లీ రెడీ. క్లచ్ అసెంబ్లీ ఏంటంటే ఉన్నాయి? ఓకేనా? చూడండి, ఫిట్ చేసుకునేటప్పుడు ఇవి లూజ్ అయిందనుకో సిట్టింగ్ తగ్గిపోద్ది. సిట్టింగ్ తగ్గిపోతే మళ్ళీ ఫస్ట్ కాంచి ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలాగే ఉండాలి ఇప్పుడు. ఓకేనా? అలా మీరు సిట్టింగ్ చేసుకోవడానికి 2 స్క్రూలు యూజ్ చేయండి. ఇంకోటి ఇది ఫ్రీగా తిప్పాను. చూడమ్మా, చూడండి ఇలా ఉంటుంది. ఆర్డర్లో ఎందుకు రాదు? ఇక్కడ ఉంది కదా సిట్టింగ్. అర్థమైందా? చూడండి, మామూలుగా ఉన్నప్పుడు నార్మల్గా ఎటైనా రొటేషన్ చేసుకోవచ్చు, కానీ క్లచ్ సెంటర్లో సిట్టింగ్ చేసేటప్పుడు మాత్రం ఒక ఆర్డర్లో వస్తుంది. చూడండి, ఒక్కో లెవెల్. ఇంజిన్ పట్టుకున్నాం ఒకసారి. సరిపోయిందా? చూసారా? చూడండి, స్లోగా మళ్ళీ తీసి వాచరు నట్టు. ఎందుకు వాచరు నట్టు? టైట్ నట్ అంటే నార్మల్గా టైట్ చేయడానికి, నెక్స్ట్ అది బయటకు రాకుండా ఉండడానికి ఫిట్ చేయడానికి. ఓకేనా? నెక్స్ట్ ఏ రూమ్ చేసాం?
స్ప్రింగ్స్. మీరు ప్రతి ఒక్క బోర్డు ఫుల్ టెస్ట్ చేసుకోవాలి. నేను నార్మల్గా చూపిస్తున్నాను, ఓకేనా? అంటే నార్మల్ మీరు చేసేటప్పుడు మామూలుగా చేయండి, కానీ ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు హెచ్ అసెంబ్లీ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇప్పుడు క్లచ్ అసెంబ్లీలో 24 hours అంటే క్లచ్ ప్లేట్లకి ఆయిల్ సర్క్యులేషన్ అవ్వాలి. అది ఆయిల్ సర్క్యులేషన్ ఒక దగ్గర ఇందులో అంటే స్టోర్ అయ్యి ఉంటుంది ఇందులో ఆయిల్. ఎందుకంటే క్లచ్ వీల్ తిరిగేటప్పుడు ఇందులో ఆయిల్ ఉంటుంది చూసారా, ఈ ఆయిల్ అనేది మొత్తం అంతా రొటేషన్ చేస్తుంది. క్లచ్ ప్లేట్స్కి ఆయిల్ ఉండాలి. ఆయిల్ లేకుండా తిరిగామంటే క్లచ్ ప్లేట్లు వేరంగా పోతాయి, ఓకేనా? ఆ విధంగా ఒకసారి చూడండి. ఇంతవరకు అర్థమైంది కదా ఏది ఎలా ఫిట్ చేశాను? గుర్తుపెట్టుకోండి. 10 members అసెంబ్లీ చేస్తారు, 10 members డిసెంబ్లీ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. చూడండి లాస్ట్ ఫైనల్గా ఇక్కడ ఒకటి ఉంటుంది, మిస్ అయింది లేదు. నెక్స్ట్ ఫ్లైవీల్. వాచర్ కూడా మిస్ అయింది, వాచర్ ఉంటుంది దీనికి కూడా. ఇలా పట్టుకోండి సార్, మీ అందరికీ కింద పట్టుకోండి, ఇంజన్ పట్టుకోండి. చూడండి, ఎవరు డిస్మాండిల్ చేస్తున్నారో నెక్స్ట్ అనేది మీకు ఫిక్స్ అవ్వండి. మీరు ఉన్న 20 మంది 10 మంది అంటే 10 మంది ఎవరు బాగా చేస్తే ముందు డిస్మాండిల్ చేసే బ్యాచ్ ముందు రండి. సార్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ మొత్తం డిస్మాండిల్ అయిపోయి డిస్మాండిల్ చేయాలి. కింద పట్టుకోవచ్చు. గట్టి పట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. అంటే మీరు సరిగ్గా చేయించలేదు. మీరు గమనించాల్సింది ఏంటంటే చూసారా, షేప్ ఉంది, హోల్స్ గట్ట సేమ్ యాజ్ డీజ్ బెటర్. ఇలా పెడితే అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇప్పుడు ఇది దేనికమ్మా? ఇది టైమింగ్ చైన్ రొటేషన్ అవ్వడానికి ఇక్కడ గ్యాప్ వేస్తాడు, గ్యాప్. ఇప్పుడు గ్యాప్ ఇలా వేసాను అనుకో, ఇక్కడ గ్యాప్ ఉండదు కదా, టైమింగ్ చైన్ వెళ్ళదు కదా ఇక్కడి నుంచి. అదే సేమ్ ప్లేస్లో పెట్టండి. సేమ్ ప్లేస్ అంటే ఇలా కూడా ఉంటుంది, కానీ ఎందుకు ఇలా పెట్టకూడదు? వెరీ గుడ్.
ఓకేనా. నెక్స్ట్ ఇదేంటిది? అది వేస్లో అమ్మ కాయిల్. ఇప్పుడు ఉంది కదా విడిగా వేరే దాంట్లో కట్ చేస్తాం. ఏంటిది? ఇంకా ఇక్కడ ఉంటుందమ్మా మ్యాన్ దగ్గర. ఇది ఉందా? ఇలా ఉంటుంది. ఇక్కడ స్క్రూస్ లేవు కదా, ఇలా ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో 10 మంది ముందుకు వచ్చి స్టార్ట్ చేయండి. ఒక